మన తీసుకునే నూనెలన్నీ కర్నూలు నూనెలని, ఫ్రీడమ్ అని రకరకాల నూనెలు ఉన్నాయి, అన్నీ కల్తీతో ఉండిపోయినాయి. శనగ నూనె, కర్నూలు నూనె అన్నాడు, అది 170 రూపాయలు, 150-80 రూపాయలకు వస్తుంది. కానీ యాక్చువల్ నూనె కిలో వేరుశనగలు 150-170 రూపాయలు ఉన్నాయి. కిలో 170 రూపాయలు ఉంటే కిలో నూనె 180 రూపాయలు ఎక్కడ నుండి వస్తుంది? ఆ గానుగ దగ్గరికి వెళ్ళాను నేను. అయ్యా, మీకు కిలో స్వచ్ఛమైన శనగ నూనె ఇవ్వాలంటే 3 కేజీలు శనగగుళ్ళు కావాలి అన్నాడండి. 1 కేజీకి 3 కేజీలు కావాలి అన్నాడండి. 3 17 50 500 రూపాయలండి. 500 రూపాయలు శనగగుళ్ళకి 1 కేజీ శనగ నూనె వస్తుంది, ఒరిజినల్ నూనె. వీడు 150 రూపాయలకి శనగ నూనె ఎక్కడ ఇస్తాడు? ఏముంది దానిలో? మరి ఈ నూనె తాగితే ఏమొస్తాయండి చెప్పండి. సరే బాబు, నాకు నువ్వు శనగగుళ్ళు పెట్టుకొని నాకు నా ముందే చేసి పెట్టు అంటే పాపం అతను శనగగుళ్ళు తెచ్చి వేసి నా కళ్ళ ముందు నూనె తీసి పెడితే, కొంచెం కాలం కొంచెం టైం ఉండండి, అడుగునంతా తెట్టెళ్ళిన తర్వాత పైది మీకు మంచిది పోస్తా అన్నాడు. ఆ బాటిల్లో 4 బాటిల్ తెచ్చుకున్నాను. 1 బాటిల్ మందిరవులు ఇచ్చా, 2 బాటిల్ ఇద్దరు పిల్లలకి ఇచ్చా, 1 బాటిల్ నేను ఇంట్లో పెట్టుకున్నా. స్వచ్ఛమైన నూనె వచ్చింది. ఈ దినాలలో చూస్తుంటే అన్నీ కల్తీ. ఇక్కడ ఈ గానుగ గెత్సెమనే తోటలో ఉంది. దానిలో విత్తనాలు వేస్తే ఆ గానుగలో అంత నలగగొట్టేస్తుంది, దాని నుండి నూనె వస్తుంది. ఇక్కడ యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోటను ఎన్నుకున్నాడు. ఆయనకి అలవాటు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయటము. ఆయన ఓడకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడండి? గెత్సెమనే తోటకు వచ్చాడు. గెత్సెమనే అనబడిన చోటుకి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో, అంతలో యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చాను. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబ్బు 2 కుమారులను అంటే యాకోబు యోహన్నని వెంట పెట్టుకుని దుఃఖపడటకు చింతాక్రాంతులగుటకు మొదలు పెట్టాను. ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళి ఏం చేస్తాడంటే సాగిలపడి, తండ్రి 39వ వచనం, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, ఆయన నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. యోహాను సువార్త 1:29 వచ్చిన ప్రకారము యేసు ప్రభు లోక పాపాలన్నీ మోయటానికి వచ్చారు. 1 పాపము 2 పాపాలు కాదు, 1 కుటుంబము 2 కుటుంబాలు కాదు, 1 గ్రామము 1 జిల్లా కాదు, 1 రాష్ట్రము 1 దేశము కాదు, లోకమంతటి పాపాలు మోయటానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకమంతటి పాపాలు మోయాలి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ప్రయోజనము కనుక నాకంటే మొదటివాడు ఆయను అని నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన లోక పాపాలన్నీ మోయడానికి వచ్చాడు. లోక పాపమంతా మోయడానికి సమయం దగ్గరకు వచ్చేసింది. లేఖనాల ప్రకారం యేసు ప్రభువు లోకానికి వచ్చాడు నరులను కాపాడటానికి. నరుల కావను పరము నుండి వరకు నీవు వచ్చినావు, పరుడనైనా నా కొరకునే, పరుడనైనా నా కొరకునే ప్రాణము నర్పించినావు. ప్రాణం నమ్మని కాపాడటానికి పరము
నుండి ఈ లోకానికి వచ్చాడు. పరుడు పాపము చేసి దేవుని పోలికను పోగొట్టుకున్నారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు. అందరూ పాపము చేసి దేవుడిని పిలిచే మహిమను పోగొట్టుకుంటే పాపము మానవుడిని దేవుని పోలికను పోగొట్టుకునేటట్టుగా చేసింది. దేవుడు మానవుడిని ఆయన పోలికలో చేస్తే మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరి చేయకున్న పని చేసి దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. పాపము మానవుడిని కురిపిగా చేసింది, రోగిష్టిగా చేసింది. పాప రోగం అన్ని రోగాలలో భయంకరమైన రోగం. కుష్ఠ రోగము ఒక విధంగా పోవచ్చు, ఎయిడ్స్ కొన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తే పోవచ్చు, లేకపోతే అది పోని రోగం అయితే అలా కొంతకాలం వాడు బ్రతుకుతాడు. ఈ లోకంలో ఏ రోగాలైనా పర్వాలేదు అనిపిస్తాయి, కానీ ఏ రోగమున్నా ఆ వ్యక్తి రక్షించబడితే పరలోకానికి వెళ్తాడు. కానీ పాప రోగము ఇది భయంకరమైన రోగం. ఈ రోగం ఉన్నవాడు నరకానికి తప్ప పరలోకానికి పనికిరాడు. ఏ రోగమున్నా వాడు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటే వాడిని ప్రభు క్షమించి పరలోకాన్ని చేరుస్తాడు. కానీ ఈ పాపరోగం ఉందే, ఈ పాపరోగము బహు నికృష్టమైంది. ఈ రోగం ఉన్నవాడు పరలోకానికి రాడండి. కీర్తనలు 49వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తనలు 49:7, ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక, అంటే మరణం చూడకుండా కుళ్ళిపోతుంది. ఎప్పుడు కుళ్ళిపోతాం? చచ్చిపోతే కుళ్ళిపోతాం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడో లేడు. వారి ప్రాణ విమోచన ధర్మం బహు గొప్పది, అది అందరికీ తెలియక అలాగే ఉండాలి. ప్రాణ విమోచన ఎవరు విమోచించలేరు. విమోచించలేని మానవ జీవితాన్ని విమోచించడానికి, కుళ్ళిపోయిన మానవుడిని మరలా లేపటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసులో ఉన్న గొప్ప ప్రేమ అదే. ఈ లోకానికి వచ్చాడు. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, పరలోకం ఎలా చేరాలో, పరలోకం చేరాలంటే ఏ అర్హతలు ఉండాలో, పరలోకం చేరాలంటే మనసు మారాలి అని ఆయన మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చి చేసిన బోధ, యేసు ప్రభు ఈ లోకంలో చేసిన మొట్టమొదటి బోధ మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన నీ మాటలు నైజాన్ని, మానవ పాప నైజాన్ని మార్చలేవు. రక్తము తాగడానికి అలవాటు పడినటువంటి చిరుతని ఏ నైజం మారుస్తుంది? ఎవరు మారుస్తారు? రక్తము త్రాగడానికి అలవాటు పడిన చిరుతని ఏ సాధువు మార్చగలడు? ఎవరూ మార్చలేరు. ఎవరు కానీ నైజాన్ని మార్చరు. పాము పాలు పోసి పెంచినా దానిలో విషమే ఉంటుంది. అరే నేను పాలు తెల్లని మంచి పాలు పోస్తున్నాను, చాలా బలంగా పెరుగుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే నేను పాలు పోసి పెంచుతున్నాను కదా, విషం ఉండదులే అంటావా? దాని నైజము విషము ఎవరో మార్చలేరు. పాముకి కూరలో విషం ఉంది, తేలుకు కొడులో విషం ఉంది. ఈ కలుడికి, ఈ మానవుడికి నిలువెల్లా విషమే. అందుకే పాము చచ్చిపోతే కుట్టి బయటపడేస్తారు,
గొయ్యలు చంపి పక్కన పడేస్తారు. ఈ కలుడు చచ్చిపోతే 6 అడుగుల గొయ్యన్నా మనుగుడు కట్లన్నా కావాల్సిందే. ఇలాగ వీటిని వదిలేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్కులు పూసుకుంటారు, కలరా రకరకాల వింత రోగాలు వస్తాయి. వీడు నిలువెల్ల విషయం కలిగిన వాడు కాబట్టి వీడు చచ్చాడు అంటే కట్టెలన్నా కావాలి, గొయ్యన్నా కావాలి, తగలెట్టాలి, లేక పూడ్చిపడేయాలి. పైపైన పూడిస్తే కాదు. చాలా కాలం క్రితం నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నా. అది భయంకర వర్షం పడే కాలం. వర్షం పడుతుంది కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళటం, సైకిల్ మీద వెళ్ళలేము కాబట్టి నేను వెళ్ళవలసిన స్కూలు 3 కిలోమీటర్లు ఉంటుంది. చుట్టూ తిరిగితే 4.5 కిలోమీటర్లు వస్తుంది. 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే రైలు కట్ట మీదుగా పడి వెళ్ళాలి. రైలు కట్ట పక్కన ఒక దారి ఉంటుంది, రైలు కట్ట పక్కనే ఉంటుంది. ఒకసారి రాళ్ళు పడిపోతే ఆ రోడ్డు అంతా రాళ్ళు అయిపోతాయి. రాళ్ళు గుచ్చుకుంటుంటే అలాగే నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి. వర్షాకాలము ఆ దినాన స్కూల్లో ఎవరు స్కూల్కి రాలేదు. నేను ఒక్కడిని బ్యాగ్ తీసుకొని బయలుదేరాను. తిరిగి వస్తున్నాను. ఊరికి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రైలు కట్ట పక్కనే పెద్ద కుప్ప తొలగించబడి ఇంతలావు ఇంతకుమని చూస్తున్న శవం కనిపించింది. వాడు ఏం చేశారు? పూడ్చారు, పైపైన పూడ్చారు. వర్షానికి మట్టి అంతా తొలగిపోయింది. ఉబ్బిపోయి ఇట్లా చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాను. జ్వరం భయంకరంగా వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగల. ఏంట్రా, ఏమైందిరా అప్పుడు వాడినాను. ఏం జ్వరం ఇది? దడుపుడు జ్వరం. నా జీవితంలో అంతలా వాడి నేను ఎప్పుడు చూడాల. వర్షానికి 3 రోజులు వర్షాలు పడతా ఉన్నాయి. మట్టి అంతా తొలగింది. లోపు కుక్కలు వస్తున్నాయి, దాన్ని మొత్తాన్ని తీసినాయి. వాడు ఇంతలా ఉబ్బి గుడ్లు ఇట్లా చూస్తున్నాడు. వాడు నన్నే చూస్తున్నట్టున్నాడు. అది చూశాను. అంతే, చిన్నవాడిని కదా, 9ో 10ో చదువుకుంటున్నా. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు. ఇంటికి వెళ్ళానంటే ఇక జ్వరం అస్సలు తాకలేదండి. ఎందుకు? ఆ కలుడు నిలువెల్ల విషయమైన వీడిని చూశాను. అందుకే 6 అడుగులు గోయ తవ్వుతారు, ఎక్కడ కనపడకూడదు. ఇది ఉబ్బినా 2-3 రోజులు అయ్యాక 3 రోజుల తర్వాత ఉబ్బుతాడు. నీళ్ళు పడి అంటే ఇంకా ఉబ్బుతాడు. పెట్టెలో పెట్టినా పెట్టె పగులుతుంది, బయటకు వచ్చేస్తాడు. పెట్టెని చించుకుంటాడు, మట్టిని చీల్చుకొని కొంచెం పైకి లేస్తాడు. మట్టేసి కప్పినా ఆ మట్టి 3 రోజులు అయిన తర్వాత ఉబ్బిపోయి ఆ పెట్టెని చీల్చుకొని మట్టి కొంత తీసుకొని అట్లా కూలిపోతాడు. ఇలా పురుగులు తింటాయి అనుకోండి. ఈ కరుడికి నిలువల్ల విషం. ఈ విషముతో నిండిన మానవుడిలో పాప నైజం ఎవరు తొలగిస్తారు? ఏ యాగాలు, ఏ దాన ధర్మాలు, ఏ అన్నదానము, వస్త్రదానము, ఉప్పు దానము, ఓవదానం, ఏవేవో దానాలు అని చేస్తున్నారు. ఏ దానము మానవుడిని వారి నైజాన్ని తీసివేయదు, మార్చలేదు. రక్తదానము, ఏ పాపము లేని రక్షకుడైన యేసు ప్రభు ఆయన రక్తాన్ని దానంగా బలియాగంగా చేయటము, అదే పాప వినాశన అయ్యటానికి కారణం. యేసు ప్రభు ఆయన లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికి. ఆయన ఎలా ఈ లోకంలో మనం బ్రతకాలో చెప్పాడు. పరలోకానికి ఎలా వెళ్ళాలో చెప్తూ, ఎలా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచుకోవాలో ఈ లోకంలో ఆయన బోధించి, సమయం అయిపోవచ్చింది. ఆయన టైం వచ్చింది. మానవుల పాపాలకై తన ప్రాణాన్ని పెట్టే టైం వచ్చేసింది. శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా మనం ఎరుసలేము వెళ్తున్నాం, నన్ను సిలువ వేస్తారు, చంపుతారు, 3వ దినం నేను లేస్తాను. మత్తయి 17వ అధ్యాయం. యేసు ప్రభు ముందే చెప్తున్నాడు. 22వ వచనము ఆయన ముందుగానే చెప్పాడు. 12వ వచనములో కూడా ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతను ఎరుగాక తమకు ఇష్టం వచ్చినట్టుగా అతని చేత అతను ఎట్లా చేసిరి, మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత మనుషుల చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అనేను. 22 వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుతారు, 3వ దినమున ఆయన లేచును అని చెప్పాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయము 21వ వచనం మత్తయి. అప్పటి
రాయబడినట్టుగా యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధానాధికుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయనను పట్టుకొని, ప్రభా అది నీకు దూరమగ్గాక, అది నీకు ఎన్నడూ కలగదు అని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచటం లేదు అని పేతురుతో అన్నాడు. దేవుని సంగతులు నేను రక్షించడానికి వచ్చాను. తండ్రి నన్ను పంపించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా ఆయన తద్ది కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం నశించిపోకుండా ఉండాలని అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచాలి, నశించిపోకూడదు, నిత్యము జీవించాలని ఒకే ఒక కుమారుడు, ద్వితీయం కానిది అంటే ఒకడే కుమారుడిని మనం నశించిపోకుండా ఉండటం కోసం ఒకే కుమారుడిని మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు. దేవుడు లోకం అంటే నన్ను ప్రేమించాడు. ఆది తల్లిదండ్రులు ఏంటి దేవుడి వాక్యము యెషయా గ్రంథంలో 43:27లో ఉదయం మేము విన్నాం, నీ మూల పురుషుడు పాపము చేసిన వాడే. మూల పురుషుడు అంటే మొదట ఉన్న పురుషుడు, ప్రారంభమైన వాడు ఆదాము. పాపము చేశాడు. ఆ పాపము మనందరికీ సంక్రమించింది. ఒక మనుషుని ద్వారా పాపము, రోమా 5:12. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం ఎలా వచ్చినాయో, మనుషులందరూ పాపం చేయటం వల్ల మరణం అందరికీ సంప్రాప్తమైన, అందరికీ మరణం వచ్చింది. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన, పాపం వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. పాపము దేవుని వాక్యం చెబుతోంది 1 కొరింథీ 15:45 ఇందు విషయమై ఆదాము అనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ, జీవింపు చేసే దేవుడు. 46వ వచనం ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. మొదటి మనుషుడు భూ సంబంధి, మట్టి నుండి పుట్టాడు. రెండో మనుషుడు, రెండో ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్లాంటి వాడు? మట్టి నుండి పుట్టినవాడు అట్లాంటి వాడే. పరలోక సంబంధం ఎలాంటి వాడు? పరలోక సంబంధం కూడా అలాంటి వాడే. మనము మట్టి నుండి పుట్టాము. మన నైజాన్ని మార్చడానికి పరలోక సంబంధాన్ని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మొదటి మనుషుడు భూ సంబంధి, మట్టిలో నుండి వచ్చాడు. రెండవ ఆదాము ఈ మొదటి మనుషుడు చేసిన పాపాన్ని తీసివేయటానికి, మొదటి ఆదాము చేసిన పాపమును లయం చేయటానికి, మొదటి ఆదాము చేసిన పాపము పరిహరించటానికి రెండవ ఆదాముగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. రోమా 5వ అధ్యాయము 10వ వచనం 19వ వచనము, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా, పాపం జీవితం మరణం అందరికి వచ్చింది. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతివంతులుగా చేయబడతారు. ఒక్కరి విధేయత, యేసయ్య విధేయత. నాయనా నేను వెళ్తాను, ఆయన నీ పోలిక పోగొట్టుకున్న మానవులను నీ పోలిక నేను చేస్తాను. ఆయన పరలోకమంతా ఎవరు విడిపిస్తారని ఏడుస్తుంటే, పరలోకమంతా దుఃఖంతో మునిగితే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఏడుస్తూ ఉంటే, నేను ఎంతో ప్రేమించాను లోకాన్ని, నా పోలికలో మానవుని చేసుకుంటే ఆ పోలిక పోగొట్టుకున్నాడే, నాకు దూరమైపోయాడే ఈ మానవుడు, నేను మరలా వారిని నాతో సంబంధం కలిగించుకోవాలి అని ఏడుస్తుంటే,
దావీదుకు చిగురైన యేసు ప్రభు ప్రకటన 5వ అధ్యాయం. నాయనా నేను ఉన్నాను, నేను వెళతాను అని యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు చెప్పిన నేను ఉన్నాను, నేను వెళతా. జాగ్రత్త. 2వ వచనం, 1వ వచనం కూడా, మరియు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం ఆశీనుడు వాని కుడి చేతన నేను చూచాను. ముద్రలు తీసి గ్రంథము విప్పుటకు యోగ్యులైన వాడు ఎవడు? బలిష్ఠుడైన యోగ్యులైన వాడు. ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రకటించగా చూచాను. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఎప్పటికైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయింది. విప్పడానికి చూచడానికి యోగ్యుడు కనపడినందున నేను బహుగా ఏడ్చుచుండగా 5వ వచనం, పెద్దల్లో ఒకడు, ఎవరో దావీదు చిగురని యోధా గోత్రపు సింహము. యేసు ప్రభు 7 ముద్రలు తీసి గ్రంథం విప్పడానికి జయము పొందనని నాతో చెప్పాను. యేసు ప్రభు నేను వెళ్తాను నాయన, నీ పోలికలు పోగొట్టుకున్న మానవులను నీ పోలికలకు నేను తెస్తాను నాయన. ప్రేమమడి యేసు ప్రభు ఆయన పోలిక పోగొట్టుకున్న మానవులను ఆయన పోలికలకు తేటాకి పరమ భాగ్యాన్ని విడిచి దూతల మధ్యలో గాన ప్రతికారాలలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుత్యాగాల మధ్యలో ఉండవలసిన దేవుడు, విలువైన సింహాసనంలో ఆసీనుడై ఉన్న ప్రేమమయుడైన ప్రభు, ఆ ప్రభువుని చూడటానికి వణుకుతూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో స్తుతిస్తూ గంతులు వేస్తూ పరిశుద్ధుడు 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 సాయంత్రం గడుపుడు యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతికారాలు చేయబడే ఆ విలువైన స్థలాన్ని ప్రేమమయుడు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వదులుకున్నాడు. అదే ఇందాక మనం పాడిన పాట. నీకున్న ప్రేమేంటో ముందే నేను నా కోసం నువ్వు పడాల్సిన శ్రమలన్నీ తెలుసు. ముందు అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా వచ్చావయ్యా నాకు అర్థం కావట్లేదు. నాకు ఎలాగా నేను ఎన్ని బాధలు పడాలో అన్నీ ముందే తెలుసు నీకు. చూడండి, అన్నీ తెలిసి కూడా ముందే వచ్చావు. నన్ను ప్రేమింపాని కొన్న కష్టములన్నీ మున్నే తెలిసి ఇంటివి, తెలిసి నన్ను ప్రేమింపాని కొన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమించడానికి నీకున్న కష్టాలన్నీ ముందే తెలుసయ్యా. ఈ విలువైన స్థలాన్ని వదలాలి. కటిక పేద ఇంటిలో పశువుల శాలలో పశువుల తొట్టులో పుట్టాలి. కడు పేదరాలి గర్భంలోకి వెళ్ళాలి. అవమానపరచబడాలి. యోసేపు అని ఆయనకు ప్రాధాన్యత చేయాలి. ఆయనతో అవమానపరచబడాలి. రాత్రికి రాత్రే ఆ కుమారుడి పశువుల శాలలో పశువుల తొట్టిలో ఏమీ లేని వాడిగా పూర్తి గుడ్డలతో పాత గుడ్డలతో పండుకోబెట్టబడాలి. రాత్రికి రాత్రే ఐగుప్తుకు పారిపోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రులతో వడ్రంగి పని చేయాలి. ఆ తర్వాత బోధ చేయాలి, శిష్యులు ఎన్నుకోవాలి, అనేకుల నిజ మార్గంలోకి నడిపించాలి, అసూయపరులైన వారిని ఎదుర్కోవాలి, దెబ్బలు తినాలి, అవమానాలు పడాలి, రాళ్ళు దెబ్బలు తినాలి. ప్రజలకు ఖండితంగా బోధించాలి, ఖండితంగా బోధించాలి. మనుషుల యొక్క పాపాలు ఉన్నట్టుగా గద్దించాలి. 23వ అధ్యాయమంతా వేస్తారులారా, శాస్త్రులారా, పరిశీలారని హెచ్చరించాడు, గద్దించాడు. రాజ్యం అనేది యేసు ప్రభు దగ్గర లేదు. చివరిగా భయంకరమైన శ్రమలు నేను అనుభవించాలి. ప్రజలందరి కొరకు పాప భారాన్ని నేను మోసి నా ప్రాణాన్ని పణంగా పెట్టాలి. ముందే యేసయ్యకు తెలుసు. ముందే నిన్ను ఎవరో చంపుతారని తెలిస్తే వెళ్తావా? పలానా ఊరు వెళ్తే నిన్ను చంపేస్తారని తెలిస్తే చంపితే చచ్చిపోతారులే అని వెళ్ళేవాళ్ళు ఉంటారు ఎవరన్నా?
ఉంటారా? ఎవడు ఉండడండి. ఊరికి నిన్ను కొడతారంటాయా అని చెప్తే వెళ్తారా? వెళ్ళరయ్యా. లేకపోతే ఇంకా బలమైన వాళ్ళు 4-5 వేసుకొని వెళ్తారు, లేకపోతే తాడు పెట్టి తెలుసుకుందావరా అని బ్యాచ్ని వేసుకొని వెళ్తారు. గెలవలేదు అంటే అక్కడికి వెళ్ళరండి. కానీ ప్రభు ముందే తెలిసి, ప్రాణం పెట్టాలని తెలిసి, నా యేసయ్యకున్న ప్రేమ నీ ఎడ్ల నా ఎడ్ల అంత గొప్పదే. పరలోకంలో తండ్రి అనే దేవుడు బాధపడుతుంటే, నా పోలికలో చేసుకున్న మానవుడు నా మాటలు మీరాడు, నేను చేయొద్దన్న పని చేశాడు, సాతాను మాటలు విన్నాడు కానీ, మోసగాడు మాటలు విన్నాడు కానీ, యుక్తిపరుడు మాటలు విన్నాడు కానీ, ప్రేమామయుడైన నా మాట వినలేదే. ఫలితముగా నా పోలికను పోగొట్టుకొని నా తోటలో నుండి ఏదైనా బయటికి నెట్టివేయబడ్డాడే అని పరలోకములో తండ్రి అని దేవుడు ఏడుస్తుంటే, దూతలు అక్కడున్న వారందరూ ఎవ్వరూ ఆయన చూస్తూ ఏడుస్తుంటే తట్టుకోలేక, ఎవరు ఈ గ్రంథాన్ని విప్పుతారు? ఈ శాపం నుండి ఎవరు విడిపిస్తారు? తండ్రి ఆనందాన్ని, తండ్రికి ఆనందం ఎవరిస్తారు అంటే ఎవ్వరూ లేరంట. పరలోకంలో, భూమిలో, భూమి క్రింద ఎవ్వరూ లేకపోతే అప్పుడు దావీదు చిగురు, యోధా గోత్రపు సింహం ఆయన యేసయ్య, నేను ఉన్నాను ఆయన, నేను వెళ్తా అని యేసయ్య వచ్చాడండి. తెలిసి, ప్రాణము పెట్టాలని తెలిసి ఏమన్నాడు ఈశ్వరుడు? ఏమన్నాడండి? యోహాను సువార్త 10వ అధ్యాయం యేసు ఏం చెప్పాడో చూడండి. 10వ అధ్యాయము 17వ వచనము. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడో 18వ వచనము, ఎవడో నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. నా తండ్రి వల్ల అధికారం నేను పొందా. నా తండ్రి నేను నా అంతటా నేనే పెడుతున్నా. ఎవరో పెట్టమంటే ప్రాణం పెట్టక రాట్లా. నేను ఉన్నాను నాయన, నేను వెళ్తా అని ప్రకటన 5:5లో యేసయ్య వచ్చాడండి. ముందే తెలిసి వచ్చాడండి. మన కొరకు ప్రాణం పెట్టాలని తెలిసి వచ్చాడండి. చివరి సమయం వచ్చేసింది, శిష్యులు చెప్పాడు అన్నట్టుగానే చివరిగా ప్రభు బలలో శరీరము రక్తముగా, ఆయన శరీరము రక్తముగా రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు. మరలా పరలోకం చేరి అక్కడికి వచ్చేవరకు నేను దీని జోలు పోను అన్నాడు. మీలో ఒక నన్ను అప్పగిస్తాడు, వాడు పుట్టకపోయినా బాగుండు అన్నాడు. హెచ్చరించి చివరిగా గెస్చెమనే తోటకు వెళ్ళి, గానుగలో ఆ గింజలు ఎలా నలుగుతాయో ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థిస్తుంటే హృదయం నలిగిపోయింది. మోకరించి కన్నీటితో మొరపెడుతుంటే, వేదనతో ప్రార్థన చేస్తుంటే ఏమైందట? లూకా 22:44 చెమట నేల పడుచున్నా గొప్ప రక్త బిందువులు అయిపోయినాయి. చెమట నుండి రక్తం వచ్చిందండి. గెస్సెమనే తోటలో మానవుల పాపము కొరకై, వారి పాప పరిహారార్థమై యేసు ప్రభు వేదన పడ్డాడు. పాపము ఎంతో ఘోరమైనది, దేవునికి ఎంతో దుఃఖాన్ని, మానవునికి ఎంతో నష్టాన్ని కలిగించింది పాపము. ఆజ్ఞను అతిక్రమించడము, దేవుడిచ్చిన ఆజ్ఞ, ఈ పండు తినొద్దు, తోటలో మంచి చెడ్ల తెలివినిచ్చే పండు తింటే చచ్చిపోతావు, దాని జోలి వెళ్ళొద్దు అని ఆజ్ఞ ఇస్తే, ఆజ్ఞ అతిక్రమించిన మానవుడు పాపము చేశాడు. పాపము దేవుణ్ణి దుఃఖంలో తెచ్చింది, మానవుడిని దేవునికి దూరం చేసింది. ఎంతో ప్రేమించబడ్డ మానవుడు దేవుని చేత పాపం వల్ల దేవుడికి దూరం అయిపోయాడండి. ఎంతో ప్రేమించబడ్డటువంటి దేవుని చేత ప్రేమించబడ్డ మానవుడు, ఒక కుటుంబంలో ఒకే ఒక పాప ఉంది, లేక పుట్టింది, చాలా గారాబంగా పెంచారు, మంచిగా చదివించాలని ఆశపడ్డారు. ఆ పాప 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్కి చాలా దూరము మంచి హాస్టల్లో చేర్చారు. చేరిస్తే మధ్యలో ఫ్రెండ్స్తో కలిసి సెలవు దినాలలో బయటకు వస్తూ ఉండేది. అలాగే బయటకు వస్తూ ఉన్న అమ్మాయిని ఎవడో ఒకడు దూరం నుండి ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. నిదానంగా అమ్మాయి ఎప్పుడు వస్తే గమనించుకుంటూ అమ్మాయితో మాట్లాడటం, స్నేహాన్ని పెంచుకున్నాడు.
తల్లి చెప్పేది, తండ్రి చెప్పేవాడు, అమ్మా జాగ్రత్త, ఏ వరదలు పోబాకు, నువ్వంటే మాకు ప్రాణం, లోకం చాలా చెడ్డది, తగిన టైంలో నీ అవసరం ఏంటో నీ వివాహ వయసులో నిన్ను మేము చూసుకుంటాము, యోగ్యుడినిచ్చి నీకు పెళ్లి చేస్తాము, నువ్వు ఒక్కదానివే లేక లేక పుట్టావు, జాగ్రత్త. తల్లి మాట తండ్రి మాట వింటూ అలాగే నాన్నగారు అలాగే అమ్మగారు అన్న ఈ పాప సినిమా నిదానంగా ఫోన్లో చూస్తూ, ఫోన్లో సినిమాలు చూస్తూ, ఇంటర్నెట్ చూస్తూ, మురికంతా చూస్తూ, తలపులన్నీ పాడు చేసుకుంటూ చివరిగా ఈ కుర్రవాడితో చనువు పెంచుకుంది. సెలవులైపోయి సెలవులలో ఆ కుర్రవాడితో సెలవులు 2-3 రోజులు ఉంటే తల్లి మా ఇంటికి వెళ్తున్నానని చెప్పి పిల్లవాడితో కలిసి పిక్నిక్కి వెళ్తూ ఉండేది, షికార్లకి వెళ్తూ ఉండేది. ఈడు మాయ మాటలు చెప్పి మాకు అంత వస్తుంది ఇంత వస్తుంది అది ఇది అని దొంగ మాటలని చెప్తే ఆ మాటలుగా నమ్మేసింది. చివరిగా ప్రియులరా ఎలాగా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేవని అమ్మాయి దగ్గర ఉన్న గాజులు అమ్మాయి కొన్నాడు, వాడి ఇష్ట ప్రకారము కొన్ని దినాలు ఆ అమ్మాయితోనే గడుపుతూ మొదలుపెట్టాడు. చివరిగా కాలేజీలో ఎన్ని రోజులైంది మీ అమ్మాయి, 2 రోజులే సెలవులు ఇచ్చారు, 5 రోజులైంది ఇప్పటికీ మీ అమ్మాయి రాలేదు, ఇంకా తొందరగా పంపించండి అని ఇంటికి కప్పుడు వెళ్తే, మా అమ్మాయి ఏంటయ్యా రావటం ఏంటయ్యా, 5 రోజులు ఏంటయ్యా, అదేంటమ్మా. చివరిగా అర్థమయ్యింది, ఎవరినో ప్రేమించాను, ఆడికి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా లేకపోతే చావమంటారా అంటుంది. చివరిగా నిదానంగా వాడెవడని గమనించారు, వాడి ఊరు తెలుసుకున్నారు, వాడి పూరి గుడిసె ఫోటోలు తీసుకొచ్చారు, ఆ ఊర్లో ఉన్న ప్రజలతో మాట్లాడి రికార్డు చేసి వీడియో రికార్డ్ చేసి పిల్ల ముందు పెట్టారు. పెట్టినా కానీ ఆ పిల్ల యొక్క కళ్ళు నా కళ్ళు పెట్టి చూడంటుంది తప్ప, నాకు ఈ ఆడంటే ఇష్టం అంటుంది తప్ప, వాడికి ఉందో లేదో నాకు తెలియదు కానీ వాడినే ఇచ్చి పెళ్లి చేస్తారా చావమంటారా అంటుంది. చివరిగా ఆ పిల్లవాడితో వెళ్ళిపోయింది. కొంతకాలం అయిపోయింది. ఈ అమ్మాయి దగ్గర ఉన్న గాజులు బంగారము అన్నీ అవగొట్టేసిన తర్వాత ఎక్కడో ఒక రూమ్లో పెట్టేసి చివరిగా బొంబాయి వాళ్ళకి పక్కనే వాళ్ళకి అమ్మటానికి సిద్ధమైపోయాడు ఆ దుష్టుడు. ఆ దినాన నిద్ర పట్టలేక బయట తిరుగుతూ ఉంటే ఒక బ్యాచ్ వచ్చారు, ఇదిగో నేను మెల్లిగా ఈ గదిలో వదిలేసి వెళ్ళిపోతాను, దానిని మీరు తీసుకొని వెళ్ళండి, ఇన్ని లక్షలు ఇవ్వండి అంటున్న మాటలు వినపడ్డాయి. ఇదేంటి వీళ్ళెవరు అనుకుంటూ ఉండగా వాడు వెళ్ళిపోగానే ఈ లోపు పక్కన ఉన్న వాళ్ళతో మెల్లిగా ఇది నా పరిస్థితి అని చెప్తే వాడు గమనిస్తూ ఉన్నారు. ఈ లోపు వెళ్ళిపోయాడు, వాళ్ళు వచ్చేశారు, భయంకరంగా కొడుతున్నారు, లాక్కుపోవాలని చూస్తే కేకలు పెట్టగానే పక్కన వాళ్ళు వచ్చేశారు. పరిస్థితి అంతా అర్థమైపోయింది, ఇన్ని లక్షలకు కొన్నాము ఈ అమ్మాయిని అన్నారు వాళ్ళు కొట్టి ఆ పిల్లని విడిపించారు. చివరిగా వీళ్ళ చేతిలో పడిపోయింది ఆ అమ్మాయి. ఒకరి చేతిలో తప్పించుకున్నాను అనుకుంటే, ముంబై వాళ్ళ చేతిలో వెళ్ళకుండా తప్పుకున్నాను అనుకుంటే వీళ్ళ చేతిలో పడిపోయింది. ప్రియులరా అలాగా వారి జీవితం, ఆ అమ్మాయి జీవితం వారి చేతిలో పడి పతనమైపోయింది. ఆ తర్వాత వారిని తప్పించుకొని పారిపోయి చివరిగా ఒక ఇంట్లో పని అమ్మాయిగా చేరింది. గొప్ప ధనవంతురాలైన పిల్ల. ఆ ఇంట్లో పని చేస్తూ ఆ పని ఆ ఇంటి వారి చేతిలో దెబ్బలు మోసపోయింది. ఇంటికి వెళదామా, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇక్కడ ఉందామా, నా జీవితం ఇంకా ఏమైపోతుందో ఏడుస్తూ ఏమన్నావని నా తల్లి దగ్గరికి వెళ్తే అప్పటికే విసిగి బాధపడి తండ్రి చనిపోయాడు. ఆ బిడ్డ ఎట్లా ప్రేమ పెంచుకున్న తండ్రి బిడ్డ ఇలా అయిపోయింది అని దిగులు పడి తండ్రి చనిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. తండ్రి చనిపోయాక ఆస్తి అంతా అయిపోయింది. చిన్న ఇంట్లో అర్ధరాత్రి చీకట్లో చూస్తూ వస్తుంది అమ్మ, మా ఇల్లు ఎక్కడ ఎత్తుక్కుంది ముందే తెలుసుకుంది, ఆ అమ్మ రమ్మంటే వెళ్తాను, లేకపోతే ఎటు వెళ్ళిపోయి దూకి చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ పాప. ఇంటికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి 12 దాటిపోయింది, 1:30 దాదాపు అయిపోయింది. తలుపు తెరిచే ఉంది. అమ్మా రమ్య, నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తుందని పెద్ద బోర్డు రాసి పెట్టింది పైన.
నీకోసమే తలుపు తెరిచే ఉందమ్మా. ఆ పెద్ద మాటలు చూసిన ఆ బిడ్డ రాత్రి 1:30 గంటల టైంలో ఒకటే తల్లి ఆ బిడ్డ కొరకు తలుపులు తెరిచి, నీకోసమేనమ్మా, నిన్నెంతో ప్రేమిస్తున్నా, నీ కొరకు తలుపులు తెరిచే ఉన్న, వేస్తే వెళ్ళిపోతావేమో అని, నువ్వు ఎప్పుడైనా నీకు వెల్కమ్, ఆహ్వానం అని నీ కొరకు తలుపులు తెరిచున్నాయి, ఇట్లు నీ తల్లి అని కింద సంతకం అమ్మ పేరుంది. అది చూచిన బిడ్డ బయట తలుపు దగ్గరే పడి ఎక్కులు పెట్టి ఏడుస్తోంది. ఈలోపు ఇలాగా దుఃఖంలో ఉన్న ఈ తల్లికి యేసు ప్రభు ఎవరు, ఎంత గొప్ప దేవుడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం ఎందుకు పెట్టాడు, ఆయన మన ఎలా ప్రేమించాడు, దుఃఖముల ఆదరణ చీకట్లో వెలిగించేవాడు యేసు ప్రభు అని యేసయ్య వాక్యం విని రక్షించబడిన ఆ తల్లి, అప్పటికే భర్త చనిపోయాడు. యేసయ్య వాక్యము ఆ తల్లిని మార్చింది. యేసయ్య ప్రేమతో నింపబడిన ఆ తల్లి పెద్ద మాటలు రాసి తలుపు ముందు పెట్టేసి, అమ్మా రమ్య, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావా అని నీ కొరకు తలుపు తెరిచే ఉంచా, నీకు ఆహ్వానమమ్మా, ఇట్లు నీ తల్లి. అది చూచిన బిడ్డ అక్కడే పడి ఎక్కులు పెట్టి ఏడుస్తుంది. ఎక్కులు పెట్టి ఏడుస్తున్నటువంటి ఆ యొక్క స్వరాన్ని అమ్మ గుర్తుపట్టింది. ఇది నా రమ్య గొంతే. హడావుడిగా లేచింది. అప్పటికే 40 సంవత్సరాల వయసున్న తల్లి 60 సంవత్సరాల వయసున్న ముసలామలాగా అయిపోయింది. మన వేదన, మనలో ఉన్న సమస్యలు వయసుకి మించినట్టుగా చేస్తాయి. నీ హృదయంలో ఉన్న వేదన, ఏ వేదన లేకపోతే 60 సంవత్సరాల వాడు కూడా 40 సంవత్సరాల వాడు లాగా ఉంటాడు. వేదన నీలో ఉంటే, బాధ నీలో ఉంటే, మనశ్శాంతి లేకుండా మనోవ్యాధి ఉంటే 40 సంవత్సరాల వాడు 70 సంవత్సరాల లాగా ముసలోలాగా అయిపోతారు. సమస్యలు, మనోవేదన మానవుడిని నలగొడతాయి. 40 సంవత్సరాలు ఉన్న వయసున్న ఈ తల్లి 60 సంవత్సరాల వయసున్నలాగా అయిపోయింది. అలాగా పడి ఏడుస్తున్న పాప దగ్గరికి పరుగున వెళ్ళి కౌగిలించుకోవాలని వెళితే అప్పటికి ఆ బిడ్డ ఆరోగ్యం పాడైపోయింది. దుష్టుల చేతిలో పడి ఎయిడ్స్ రోగం పట్టేసుకుంది. సగం అయిపోయింది, అన్నీ మచ్చలు అయిపోయినాయి, అన్నీ కురుపులు వచ్చేసినాయి. చావు బ్రతుకు మధ్యలో ఉండిపోయింది. అమ్మ ప్రేమిస్తే ఉంటా, లేకపోతే ఇక్కడే చచ్చిపోతా అనుకుంటూ వెళితే అందగత్తిగా ఉన్న కుమార్తె అందమంతా పోయి అలాగ పడి ఏడుస్తుంటే, అమ్మా నీ కుమార్తెగా ఉంటాక నేను పనికిరానమ్మా, నిన్ను నాన్నని ఎంతో దుఃఖపెట్టాను, నా సొంత ఆలోచనలు, సొంత ఆశలు, సొంత పాపపు నైజము నన్ను తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరం చేసింది, దుష్టుని మాటలు నమ్మేటట్టు చేసింది. మీరు వీడియో చేశారు, ప్రజలతో మాట్లాడిచ్చినా మీ మాటలు నాకు ఏమాత్రం ఇష్టం లేక అసహాయం అనిపించినాయి. ఆ దుష్టుడు నన్ను మోసం చేశాడు. చివరిగా ఎవరో బొంబాయిలు వ్యభిచారులు వేశ్యలకు అమ్మేయాలని చూశాడు, కానీ ఎలాగో తప్పుకున్నాను అనుకున్నాను. ఎవరెవరో చేతిలో పడి ఇలా నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను. లేదమ్మా, నేను వెళ్ళిపోతాను. తల్లి పడి ఏడుస్తుంది. లేదు లేదు, నువ్వు నా కుమార్తెవి, నిన్ను నేను ప్రేమిస్తున్నా అని ఇంట్లోకి చేర్చుకొని యేసు ప్రభుని ఎలా నమ్మింది, యేసయ్య ఎలాగ ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పాపము మానవుడిని కులిమిగా చేస్తే, పాపము మానవుడిని వికారుడిగా చేస్తే, పాపము మానవుడిని అందహీనుడిగా చేస్తే, అందం లేనివాడిగా చేస్తే, యేసు ప్రభు మనను అందగాలుగా చేయటానికి ఆయన అందాన్ని ఎలా పోగొట్టుకున్నాడో, సిలువలో ఎలా బలియాగమయ్యాడో, బలియాగమవడానికి ముందుగా గెత్సెమనే తోటలో ఎంత దుఃఖంతో ప్రార్థన చేశాడో, లోకపాపం అంతా మోయటానికి ఒంటరిగా, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర తొలగించి, లోకపాపం అంతా నేను ఒక్కడిని మొయ్యాలా, తప్పు చేసింది నీవు, అనుభవించాల్సింది యేసయ్య, తప్పు చేసింది మానవులుగా మనము,
ఒకళ్ళ పాపం ఒకళ్ళ బరువు మొయ్యాలంటే, ఇద్దరు బరువు మొయ్యాలంటే కష్టం. వేల లక్షల కోట్ల మంది పాప భారాన్ని మొయ్యాలి. లోక పాపాన్ని మోయటానికి గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాప భారాన్ని మోయటానికి ఒక్కడే గెత్సెమనే తోటలో ఏడుస్తున్నాడు. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ఏడుస్తున్నాడు. చూడండి ప్రభు ఎంతగా మన కొరకు ఎలాగైనా సిద్ధపరచుకుంటున్నాడో చూడండి. ఆయన వాడుక చొప్పున 39వ వచనము 22వ అధ్యాయంలోక ఆయన బయలుదేరి వాడుక చొప్పున ఆయన తన వాడు ఒలీవ కొండకు వెళ్ళాడు. యేసు ప్రభుకు అలవాటు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం. నీకేం అలవాటు? ఉదయం సాయంత్రం టీ తాగటం అలవాటు, కాఫీ తాగటం అలవాటు, టిఫిన్ చేయటం అలవాటు, తినటం అలవాటు, టైం అవగానే అలసిపోయిన నిద్రపోవటం అలవాటు, లేక బజార్కి వెళ్ళి తిరగటం అలవాటు. నీ అలవాట్లేంటి? యేసయ్యకి అలవాటు వాడుకు చొప్పున ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవటం యేసయ్యకి అలవాటు. తండ్రితో చెప్పుకోవటం యేసయ్యకి అలవాటు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వారి వద్ద నుండి రాత్రి వేట దూరము వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే, నీ ఇష్టమే సిద్ధించుగా కానీ ప్రార్థిస్తున్నాను. నా ఇష్టం వద్దయ్యా, లోక పాపాలన్నీ నేను ఒక్కడిని మొయ్యాలయ్యా, నీకు ఇష్టమైతే తొలగించు. లేదు, లోక పాపాలు మొయ్యటానికే నిన్ను పంపాను కదయ్యా అంటున్నావా? సరే నీ ఇష్టమే, అలాగే మోస్తా. ఏం చేస్తున్నాడు? శిష్యులారా 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 శరీరం బలహీనమైపోయింది, ఆత్మ సిద్ధంగానే ఉంది. శిష్యులారా 41వ వచనము 26వ మత్తయి నిద్రపోతున్న శిష్యుల దగ్గరికి వచ్చి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ ఇంత పాపాన్ని మోయటానికి శరీరం మొయ్యలేకపోతుందేమో. శరీరం బలహీనంగా ఉంది. పేతురు మరలా రెండోసారి వెళ్ళి, తండ్రి తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా దగ్గర నుండి తొలగపోవటం సాధ్యం కాకపోతే నీ ఇష్టమే అయ్యా, అయ్యా నీ ఇష్టమే, నీ చిత్తమే అని ప్రార్థించి తిరిగి వచ్చాడు. అప్పటికి మళ్ళీ నిద్రపోతున్నారు. వారి కన్నులు భారంగా ఉన్నాయి. మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెబుతూ 3వసారి కూడా ప్రార్థన చేశాడు. శిష్యుల దగ్గరకు వచ్చి, రండి నిద్రపై అలసట తీర్చుకోండి, ఏదో గడువు వచ్చింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు, లేండి వాళ్ళు కావాలండి వీళ్ళు కావాలండి. నన్ను అప్పగించేవాడి దగ్గరికి వచ్చేశాడు. ఒంటరిగా చేరి యేసు ప్రభు ప్రార్థిస్తుంటే, వేదనతో ప్రార్థిస్తుంటే చెమట నేలన పడే గొప్ప రక్త బిందువులు వలె అయిపోయినాయి. ఆయన ప్రార్థన చాలించి 45వ వచనంలో 22 లేచి శిష్యుల దగ్గరకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రపోవటము చూచి ఎందుకు నిద్రిస్తున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి అని చెప్తే అంతే నిద్రపోయారు. యోధా వచ్చాడు, అప్పగించేశాడు. ఎంతో భయంకరమైన పాపభారము. పాపము దేవుడిని ఎంతో దుఃఖపెట్టింది. పాపం ఎంతో ఘోరమైంది, దేవుడు ఎంతో దుఃఖపెట్టింది, మానవుడికి ఎంతో నష్టాన్ని కలిగించింది. పాపము దేవుడి తోటైన ఏదైనా నుండి మానవుడిని బయటికి గంటించింది. అంటే పాపము మానవ జీవితంలో ఉన్న ఆనందాన్ని
ఏదేని తోట కాపుదలకు గుర్తు కాపాడేది. పాపము మానవుడిని కాపుదల లేకుండా చేసింది, కాపుదల నుండి తరిమేసింది బయటికి. భద్రత నుండి పాపము మానవుడిని తరిమేసింది. ఏదైనా తోటలో నుండి మానవుడు ఏదైనా తోటను పోగొట్టుకొని తరివేయబడి శాపాన్ని పొందాడు, దాని ఫలితముగా మరణాన్ని పొందాడు. అంతటి కొరకు యేసయ్య వేదన పడుతున్నాడు. ఇది మనకి ఏం చూపిస్తుంది? ప్రజలను రక్షించడానికి నేను ఇంత వేదన పడ్డాను, మరి ఇతరులను రక్షణలోకి తేటాకి మీరు ఎంత వేదన పడుతున్నారు అని ప్రభు అడుగుతున్నాడు. మానవులను రక్షించడానికి ఆతురపడి నేను ఇలాగా చెమట రక్త బిందువులు అయ్యేటట్టుగా ప్రార్థన చేశానే. ఒక బిడ్డకి జన్మివ్వాలంటే ఏంటి? తల్లి ఎంత బాధపడుతుంది, తల్లి ఎంత బాధపడుతుంది, ఎంత వేదన పడుతుంది. ఒక బిడ్డని లోకానికి తేవాలి అంటే ఎంత వేదన, ఎన్ని నొప్పులు పడుతుంది, ఎంత ఏడుస్తుంది. పౌలు గారు అంటాడు గలతీ 4వ అధ్యాయంలో 19వ వచనము, రక్షించబడిన తర్వాత యేసయ్య వలె నశించే ఆత్మల కొరకు మనము కూడా వేదనతో ప్రార్థన చేయాలని ప్రభు నేర్పుతున్నాడు. మానవుల రక్షణార్థమై మనుషులు రక్షించడం కొరకు ఒక్కడే గెస్సెమనే తోటలో చెమట రక్త బిందువులు అయ్యేటట్టుగా, నేలపడే గొప్ప రక్త బిందువులు అయ్యేటట్టుగా వేదనతో ఆయన ప్రార్థన చేశాడు మనల్ని రక్షించడానికి. నువ్వు రక్షణ పొందానంటున్నావు, యేసయ్య నమ్మానంటున్నావు, ప్రభు నన్ను రక్షించాడు అంటున్నావు. నీలా నశించిపోయేవారు ఎంతమంది లోకంలో ఉన్నారు? నరకపాతలు అవుతున్న వారు ఎంతమంది ఉన్నారు? వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా, వేదన పడుతున్నావా? గలతీయులకు రాబడిన పత్రిక 4వ అధ్యాయము జాగ్రత్తగా 19వ వచనం చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అబ్బా, పౌలు గారు గలతీ సంఘాన్ని చెబుతున్నాడు. సులభముగా జారిపోతున్నారు, అవ్వికలైపోతున్నారు, ఎవరు ఏం చెప్తారా వెళ్ళిపోతున్నారు. ఓ గలతీలారా, ఏం కావాలంట? క్రీస్తు స్వరూపం మీలోకి వచ్చేంత వరకు, యేసయ్య రూపం మీలో వచ్చేంత వరకు, ఆయన పోలిక మీలోకి వచ్చేంత వరకు మీ విషయమే నాకు ప్రసవ వేదన వచ్చిందంట అండి. ఒక బిడ్డని కనాలంటే తల్లి వేదన పడుతుంది, ఏడుస్తుంది, బాధలు పడుతుంది, కన్నీరు కాలుస్తుంది, ఆహారం మానుతుంది, నిద్ర మానుతుంది, నొప్పులు తట్టుకోలేకపోతుంది. అమ్మ నొప్పులు వద్దులే అమ్మ, ఇది బిర్యానీ పెడుతున్నానులే అమ్మ, బిర్యానీ తిను, నొప్పులు వదిలే పక్కన అంటే ఊరుకుంటుందా? నాకు బిర్యానీ వద్దమ్మో, ఈ బాధ తట్టుకోలేనమ్మో అని ఏడుస్తుందా? బిర్యానీ పిట్టమ్మా తింటా అంటదా? చెప్పమ్మా తల్లులారా. ఏమ్మా ఏంటమ్మా తిరుగుతామా? బిర్యానీ అబ్బా డబ్బలే ఇష్టం పెట్టు అంటావా? ఓరు బాబు బిర్యానీ తెచ్చావా, ఎంత బాధపడుతుంటారు కొండయా, నువ్వు కొనడమా బటడమా? తిడుతుందయా? ఆ బాధకి ఏం చేస్తుందయా? తిడుతుందయా? ఏంటయా? అరే భలేదా, నీకు ఇష్టం తెచ్చానా బిర్యానీ తిను, నాకు బాగుతుంది. ఇక ఈ నొప్పులకు నేను బాధపడుతుంటే నువ్వేంట బిర్యానీ అంటావు ఏంటయ్యా? నాకు బాబు నొప్పులయ్యో చూస్తున్నానయ్యో, తీసుకెళ్ళాయో హాస్పిటల్ తీసుకెళ్ళాయో, నేను నొప్పులు పడలేకపోతున్నా. ఒక బిడ్డని లోకానికి ఇయటానికి తల్లి ఎంత ప్రసవేదన పడుతుంది. ఒక ఆత్మ రక్షించడానికి దైవజనుడు ఎంత ఏడుస్తాడు. మీ మధ్య సేవ చేస్తున్నాను, ఎన్నడూ ఒక్క దినం కూడా కన్నీరు కాచకుండా నేను వెళ్ళలేదు. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన బ్రతులాడకుండా ఒక్క దినం నేను ఇక్కడ నుండి వెళ్ళలేదు. ఎక్కడ నన్ను సేవకు పంపించినా, ఎక్కడ సేవకు వెళ్ళినా ఈ కన్నీరు చెమ్మగిల్లక ఏ స్థలంలో సేవ చేయకుండా రాలేదు. ప్రభా నన్ను నమ్మావు, నీ పనికి పిలిచావు, ఒక ఆత్మనన్న సంపాదించకుండా వెళ్తానా నేను ఇక్కడి నుండి? ఒక్కడికన్నా వెలిగీకుండా వెళ్ళాలా నేను ఇక్కడి నుండి? ఎన్ని సంఘాలకు వెళ్ళానో కన్నీటితో బోధించా. ఒక్కోసారి రకరకాల సమస్యలను వారు వస్తే వారి కొరకు ప్రార్థన చేసి భోజనం కూడా మానేసేవాడినండి. వారి సమస్యలు విన్నప్పుడు అన్నం మీద కూడా మనసు ఉండేది కాదండి.
అందరి కొరకు నేను ప్రార్థన చేసి నా గదికి వెళ్ళేటప్పటికి సేవకులు అందరూ గుర్రు పెట్టి నిద్రపోయేవాళ్ళండి. రక్షించబడ్డావు, మారు మనసు పొందానంటున్నావు. నీ బిడ్డలు లోకంలో ఉన్నారు, నీ భర్త లోకంలో ఉన్నాడు, నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు నిజంగా నమ్మకుండా చెడులో తిరుగుతున్నారు, విగ్రహార్థంలో మురికిలో బ్రతుకుతున్నారు, త్రాగులో జోదంలో వ్యభిచారంలో బ్రతుకుతున్నారు. వారి కొరకే వేదన ఉందా తల్లి, సహోదరి? యేసు ప్రభు నిన్ను రక్షించాలని గెచ్చమనే తోటలో ఏం చేస్తున్నాడట? చెమట ఆయన ఆతురతతో వేదనతో ప్రార్థన చేస్తుంటే చెమట నేలన పడే గొప్ప రక్త బిందువులు అయిపోయినాయి, చెమట రక్తంగా మారిపోయింది. ఒక ఆత్మను రక్షించడం కోసము, ఆత్మలను రక్షించడం కోసం ఆయన పడిన వేదన. దేవుడు నమ్మానంటున్నావు, మారు మనసు పొందానంటున్నావు. ఎంతమంది నీ చుట్టూ ఉన్న వారిని దేవుడు తెలియక నశించిపోతున్నారే. భార్యను భయంకరంగా చిత్రపోతూ, పిల్లలను చంపుతూ, తాగుబోతాయి దోచుకుంటూ వెళ్ళిపోతున్న కుటుంబాలను చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు. భర్తల ఇష్ట ప్రకారం తిడుతూ పరపురుషులు వ్యామోహంలో పడి భర్తను చంపాలని ఆశపడుతున్న భార్యలను చూస్తున్నావు. తల్లిదండ్రులను ధిక్కరించి నా ఇష్టం అనుకుంటూ అలాగా వాడి ఇష్ట ప్రకారం బ్రతికే పిల్లలను చూస్తున్నావు. సమాజం అంతా దుఃఖంతో దుర్భర పరిస్థితిలో ఉన్న పరిస్థితి నువ్వు చూస్తూ ఏమి పట్టినట్టుగా వెళ్ళిపోతావా? యేసయ్య నీకు నేర్పుతున్నాడు. రక్షించాలి అంటే భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇదిగో క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన పడుతుందని ఏడుస్తున్నారు పౌలు గారు. యేసయ్య రూపంలోకి తేవాలి. పాపము మానవుడి యేసయ్య రూపాన్ని పోగొట్టుకునేటట్టు చేసింది. పాపము మానవుడిని యేసయ్యకి దూరం చేసింది. మరలా యేసయ్య దగ్గరికి తేవాలి. వారి కొరకు ఏడ్చాడు పౌలు గారు. నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు నీ దేవుడు తెలియక నశించిపోతుంటే వారి కొరకు కన్నీరుందా? నీ కళ్ళెమని చెమ్మగిలుతున్నాయా? వారి కొరకైన వేదన నీలో ఉందా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం. ప్రియరా, దేవుని వాక్యం 8వ వచనంలో, అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనము కొనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మిస్తారా? సీయోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను, నేను ప్రసవ వేదన కలగజేసి కనిపించక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడినైనా నేను గర్భాన్ని మూస్తానా అని దేవుడు అడుగుచున్నాడు. ఒక్క జనము కంటానికి ఒక్క రోజు ప్రసవ వేదన చాలా. ఒక్క పిల్లాడిని కంటానికి ఒక తల్లి కొంత వేదన పడుతుంది. ఇంతమంది పిల్లలు కనాలంటే ఎంత వేదన పడాలి? ఒక్క బిడ్డ ప్రసవ, ఒక్క జనము కొరకు ఎంత ప్రసవ వేదన పడాలి? యేసు ప్రభు వేదన పడ్డాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో, హెబ్రీ 5:7, శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతో కన్నీటితో మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి ఏం చేశాడట? శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో మరణములు రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు చేయటం వలన ఆయన అంగీకరించబడ్డాడు. ప్రార్థన యాచన అడుక్కున్నాడండి. ప్రభువా రక్షించు, ఈ ప్రజలను రక్షించు, గిన్నెసరత తీరంలో ప్రజలను రక్షించు, గలిలయలో ఉన్న ప్రజలను రక్షించు, దమస్కు ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించు, తూరు సీదోను ప్రాంతంలో కపెర్నహూములో ఉన్న ప్రజలను రక్షించు. యేసు ప్రభు మహారోదనతో కన్నీళ్లతో ఏడ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చావు సహోదరి సహోదరుడా. ఎంతమందిని చుట్టూ ఉన్న వారిని దేవుడు తెలియక నశించిపోతున్నారు. దేవుని వాక్యం వింటున్నావు, నీ పాపాల కొరకు పశ్చాత్తాపడ్డావా? కన్నీటితో నీ పాపాల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకున్నావా? యేసయ్య ఆయన రక్తంతో నీ పాపాలు కడిగాడా? రక్షించబడ్డాననే నీవు నీ కుటుంబం కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, బంధుమిత్రుల కొరకు ఏడుస్తున్నావా?
ప్రసవ వేదన ఉందా నీకు? ఒక బిడ్డని కంటానికి ఎంత వేదన పడ్డావు, ఎంత వేదన పడ్డా అన్నావు. ఒక తల్లి అంటుంది, బాబో చాలా బాధపడ్డాను బాబోయ్, ఇంకా వద్దు బాబు పిల్లలు అంది. ఒక తల్లి, అమ్మ బాబోయ్ ఇంత బాధ, ఇంకా పిల్లలు వద్దు బాబు అంది. కొంతకాలం అయ్యాక ఏమండి ఇంకో పిల్లడు కావాలండి అంటుంది. ఏ బాధపడ్డ వద్దన్నావుగా? అప్పుడు బాధండి, పిల్లల్ని చూస్తే కడుపు నిండుతుందండి. ఈ పిల్లకి ఇంకో పిల్ల తోడుంటే ఇద్దరు ఆడుకుంటారండి. అయ్యా ఇంకో పిల్ల కొరకు ప్రార్థన చేయ అంటుంది. భర్త అంటుంది, అయ్యా ఏమో ఇంకా పిల్లలు వద్దంటే వద్దంది అయ్యా అంటుంది. చివరిగా అంటుంది, ఆ దినం బాధ అనిపించింది కానీ ఈ బిడ్డని ఎదురుగా చూస్తుంటే అమ్మా అమ్మ అంటూ తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉందో. ఆ బాధ అంతా చెప్పండి మర్చిపోయానయ్యా, అమ్మా అమ్మ అని తిరుగుతుంటే అంత బాగుందయ్యా, సంతోషంగా ఉందయ్యా. ఈ బిడ్డకి ఇంకో బిడ్డ తోడుంటే పర్లేదు, నేను తట్టుకుంటానులే అయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. ప్రియులారా, మనుషుల జీవితాలలో ఒక బిడ్డ కొరకు ఎంత వేదన పడ్డావే, మరి నశించే ఆత్మల కొరకు ఎంత వేదన పడుతున్నావు? యేసు ప్రభు నేర్పుతున్నాడు. శరీరధారిగా ఉన్న దినాలలో నేను మహారోధంతో కన్నీటితో మొరపెట్టాను. నేను గెచ్చబడే తోటగా వెళ్ళి గానుగల విత్తనాలు ఎలా నలిగిపోయి దాని నూనె ఎలా వచ్చిందో అలాగా నా శరీరం అంతా నలిగిపోయి చెమట నుండి రక్తమే వచ్చింది. అలా వేదన పడ్డా. ఫలితముగా సిలువలో సంతోషంగా ప్రాణం పెట్టాను. కొట్టేవారికి వీపిచ్చా, దున్నేవారికి చాళ్ల వల్ల ద్రోడానికి నా శరీరాన్ని అప్పగించా. వెంట్రుకలు పీకేవారికి నా వెంట్రుకలు అప్పగించాను, గడ్డం అప్పగించా. కొట్టేవారికి వీపిచ్చా, ముళ్ళకి రెడి పెట్టేవారికి తల ఇచ్చా. చేతులు కాళ్ళు మేకులు కుట్టేవారికి అప్పగించా. బళ్ళింత పొడిచేవారికి నా హృదయాన్ని అప్పగించా. నా బిడ్డలందరూ రక్షణలోకి రావాలన్నదే నా ఉద్దేశం. నా ప్రతి అవయవం వచ్చే రక్తము ప్రతి ఒక్కరిని రక్షించాలన్నదే నా ఉద్దేశము. నా బిడ్డలను నా తండ్రితో కలపటానికి, తండ్రి ఏడుస్తున్నాడు నా తండ్రిని సంతోషపెట్టడానికి ఏమైనా చేస్తా అని యేసయ్య పరమభాగ్యాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఒంటరిగా గెచ్చమనే తోటలో కన్నీరు కార్చాడు. ఆయన కన్నీరు, ఆయన సిద్ధపాటు సిలువలో జయించింది, మనకు రక్షణ ఇచ్చింది. మరి యేసయ్యని నమ్మేనంటున్నావు, ఎంతమంది కొరకు ఎంత కన్నీరు కార్చావు? నీ ప్రసవ వేదన ఎంతమందిని రక్షించింది? ఆలోచించు. ప్రభు ఈ దినాలలో మన కొరకు ప్రాణం పెట్టిన దినాలు గుర్తుపెట్టుకుంటున్నాం. యేసయ్య సిలువలో బలియాగమైన దినాలు గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన శిష్యులను తీసుకొని అలవాటు చొప్పున గెచ్చమనే తోటకు వెళ్ళి సమయం అయిపోయింది గుర్తుపెట్టుకొని తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. లోక పాపాలన్నీ మొయ్యాలయ్యా, నేను ఒక్కనే, సాధ్యమైతే గిన్నె తొలగి, ఆయన నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నువ్వు రక్షించాలని నన్ను పంపావు, నువ్వు చెప్పినట్టు నీ ఇష్టమే నేను చేస్తా. వేదనతో కన్నీటితో మొరపెడుతుంటే ఆయన పడే వేదన, ఆయన చేసిన ప్రార్థన చెమట నేల పడే ఏమైందట, గొప్ప రక్త బిందువుల వలె అయిపోయింది. ఆయన ఆతురతతో ప్రార్థన చేస్తుంటే ఏమైందట, చెమట నేల మీద పడే గొప్ప రక్త బిందువుల వలె అయిపోయింది. యేసు ప్రభు చేసిన ప్రార్థన, ఆయన పడిన ప్రసవ వేదన, ఈ దినాన మనం ప్రశాంతంగా యేసయ్యని నమ్మి ధైర్యంగా ఆయన దీవెన పొందుకునే వారిగా చేసింది. మరి యేసయ్య చూపిన మాదిరి నడుస్తావా? మాదిరిలో యేసయ్య నీ కొరకు ఒక అడుగులు వేసి వెళ్ళాడు, నేను వేదన పడ్డాను మిమ్మల్ని రక్షించడానికి. మరి నీ స్నేహితులను బంధుమిత్రులను రక్షించడానికి నువ్వెంత వేదన పడుతున్నావు? ఒక బిడ్డని కంటానికి ఒక దిన ప్రసవ వేదన చాలనా ఒక జనం కనడానికి? ఒక బిడ్డని కంటానికి ఒక దినం 2 దినాలు. ఒక తల్లి చెప్పింది, అయ్యా నేను భయంకర వేదన పడ్డాను మొదటి బిడ్డ కనేటప్పుడు. నా భర్తలను హాస్పిటల్లో చేర్చలేదు, 2 దినాలు భయంకరంగా నొప్పులు తట్టుకోలేక అల్లాడానయ్యా. చివరిగా 2వ దినం సాయంత్రమో పక్కనున్న కాంపౌండర్ ఒక చిన్న డాక్టర్ పిలిపించారు. భయంకర బాధపడ్డాను, అలాంటి బాధ మరి ఎన్నో పడకూడదు అనుకున్నాను అన్నదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే పెట్టేశాడు ఆ భర్త. వేదన తట్టుకోలేక 2 రోజులు నొప్పులు తట్టుకోలేకపోయిందంటండి. ఆ డాక్టర్ తెలిసి తెలియని డాక్టర్ రకరకాలు ఎట్లాగో చేస్తే ఆ బిడ్డకి వీపు దగ్గర ఒక చిన్న గడ్డ వచ్చింది. ఆ గడ్డ ద్వారా చివరిగా బిడ్డ చచ్చిపోయింది. చూడండి,
వేదన, వేదన, ప్రసవ వేదన. ఆ తర్వాత బిడ్డలు ఎట్లా ప్రేమతో దేవుని మరలా అలాగా ఆ తర్వాత ప్రభు ఆమెకు బిడ్డలు ఇచ్చాడు. తర్వాత నిజ దేవుడి మార్గంలోకి వచ్చింది. ఆ బిడ్డలు ఎట్లా ప్రేమతో బిడ్డలని యేసయ్య నమ్ముకున్నాక ఆ బిడ్డల కొరకు యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నావు, ప్రసవ వేదన పడింది. ఇతరుల రక్షణలోకి తేటాకి, నిజ దేవుడిలోకి తేటాకి ఎంత వేదన పడుతున్నావు, ఎంత కన్నీరు కాడుస్తున్నావు, ఎలా ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు, పస్తులు ఎన్నిసార్లు ఉన్నావు, ఎన్ని రోజులు భోజనం మానావు, ఆహారాన్ని మానావు, నిద్ర మానావు. ఎంతమంది రక్షణలో రాక నశించిపోతుంటే వారి విషయమైన బాధ్యత భారము నీకేమన్నా ఉందా? యేసయ్య చెప్తున్నాడు, నేను మీకోసం ఎంత బాధపడ్డానో బాధ్యత తీసుకున్నాను. నన్ను నమ్మాను అంటున్నావు, నా మార్గానికి రాక నరకపాతులు అవుతున్న వారు చాలామంది ఉన్నారు. వారి విషయమై నువ్వెంత వేదన పడుతున్నావు అని ప్రభు నిన్ను అడుగుతుంటే ఏం చెప్తావు నువ్వు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. మానవులను రక్షించడానికి ఆయన పడిన వేదన గెత్సెమనే తోటలో శరీరం అంతా గానిగలాగా నా గుండెను నలిపిస్తే దాని నుండి వచ్చిన చెమట రక్త బిందువులు అయిపోయినాయి. నశించే ఆత్మల కొరకు వేదనతో ప్రార్థన చేస్తావా? ఈ ఊర్లో నిజ దేవుడు తెలియక నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు? బజార్లో కూర్చోటాలు, ముచ్చట్లాడటాలు, అటు ఇటు తిరగటాలు చాలా, నీ పనిని చేసుకోవటం చాలా, నీ జానడ పట్టను పోషించుకోవటానికే సమయం వాడు గడుపుతున్నావు చాలా. నశించాపులు ఇన్ని ఉంటే నీ పని నేను నా పని అంతా తిరుగుతున్నావు. న్యాయమేనా? యేసయ్య అందుకేనా నిన్ను తెచ్చి కూర్చోబెట్టింది, రక్షించింది అందుకేనా? తల్లి నీకు దండం పెడతా, అందుకాదమ్మా నిన్ను పిలిచింది. తల్లి సహోదరా నీకు దండం పెడతా, అందుకాదయ్యా మిమ్మల్ని పిలిచింది. ఎంతోమంది నశించిపోతున్న ప్రజలు నీ చుట్టూ కనపడుతున్నారు. నిజ దేవుడు తెలియక, నిజ మార్గము తెలియక, నిజ రక్షకుడు తెలియక, మా దేవుళ్ళు మాకున్నారు, మా మార్గాలు మాకున్నాయి అంటూ నరకపాతులు అవుతున్న వారు ఎంతమంది ఉన్నారు? వారిని చూస్తున్న నీకు హృదయము, నీ కన్ను ఏమైనా చెమ్మగిలుతున్నాయా? యేసయ్యకున్న మనసు యేసయ్యని కలిగితే ఎంగు కట్టిన గుడ్డకు వాసన వస్తుంది. యేసయ్యని కలిగి ఉన్నానంటున్నావు, యేసయ్యని కలిగితే ఆయనకున్న భారము, ఆయనకున్న ప్రేమ, ఆత్మల పట్ల వేదన నీకు ఉండాలి కదా. నిజంగా నువ్వు మారు మనసు పొందితే ఆయన మనసు నీకు వస్తుంది. ఆ మనసు నీకు రాలేదంటే నువ్వు మారు మనసు పొందలా, మోసం చేస్తున్నావు. నువ్వు మారు మనసు పొందని నటిస్తున్నావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే యేసయ్యకున్న మనసు నీకు వస్తుంది, ఆయనకున్న భారం నీకు వస్తుంది, ఆయనకున్న మనసు నీకు వస్తుంది. ఆయన నీకు ఒక మాదిరి ఇచ్చాడు. నశించి వారు రక్షించాలని, లోక పాపాలు మోసుకోవటానికి నేను వచ్చాను. ఈ పాప భారం అంతా మోయటానికి గెత్సెమనే తోటలో ఆతురతతో వేదనతో ప్రార్థన చేస్తే గుండె పగిలింది. గుండె రక్త నేల అలాగా చెమట గొప్ప రక్త బిందువుల వల్ల అయిపోయింది, చెమట రక్తంగా మారిపోయింది. నశించిపోతున్న వారిని చూచిన నీవు ఏం చేస్తున్నావు? ప్రభుని అడుగు, ప్రభా మారు మనసు పొందాను అంటున్నాను కానీ నటిస్తున్నాను, నన్ను క్షమించు. నిన్ను నమ్మితే నీ పోలిక నాకు రావాలి కదా. శరీరధారిగా ఉన్న దినాలలో హెబ్రీ 5 ఏళ్ళు మహారోగులతో కన్నీళ్లతో నువ్వు మొరపెట్టావు. మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థన యాచనలో చేసినందువలన దేవునికి అంగీకరించబడ్డావు. అయ్యా ఆ మనసు నాకు ఇవ్వవా? నీకున్న మనసు నాకు కావాలి తండ్రి. మారు మనసు పొందానంటున్నాను, ఏ భారమో బాధ్యత లేకుండా అయిపోయానో, నన్ను క్షమించు. అడుగుదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. జడ్జి ముల్లర్ గారు గొప్ప దైవజనుడు, ఒకప్పుడు భయంకరమైనటువంటి తాగుపోతూ ఆయన ఇలా భయంకర తాగుతున్నాడు. ఇటుక వేలాగా ఆయన బొగ్గు వెనలో పెడితే బొగ్గు వెనలో పని చేస్తూ వచ్చిన డబ్బులు త్రాగేవాడు. ఆ తర్వాత ఒక షాపులో పెడితే అక్కడే భయంకరంగా బ్రాంతి షాపులో పెడితే అబ్బా బూరి బుట్టలు పడ్డానని భయంకరంగా త్రాగేవాడు. ఈ నైజం మారట్లేదని పాస్టర్గా ట్రైనింగ్ పంపిద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాడు. సమయం దొరికినప్పుడు వచ్చి త్రాగుతూ ఉండేవాడు. అటువంటి పరిస్థితులలో అద్భుతముగా యేసు ప్రభు అతనితో మాట్లాడి త్రాగు నుండి విడిపించాడు, రక్షించాడు. ఆ తర్వాత ఆయన నశించే వారి కొరకు ప్రార్థించేవాడు. ఆ నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక దినాన ఆయన
ఇదిగో నేను ఒక డైరీలో రాసుకున్నాడు, ఇదిగో నేను ఈ వ్యక్తి కొరకు, ఈ వ్యక్తి, ఈ వీళ్ళ కొరకు ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు అద్భుతంగా మార్చాడు, ఇంకా నేను అడిగిన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు, పలాని ఒకే ఒక్క స్నేహితుడి కొరకు ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఆయన మారలేదు, ఆయన కొరకే నేను ఏడుస్తున్నా, వేదన పడుతున్నా అని చివరిగా అది రాసుకున్నాడు. చనిపోయాడు. అన్ని రైట్లు ఉన్నాయి, ఒకటే ఇంటూ ఉంది. ఆయన డైరీ చూచిన ఆ గృహంలో ఉన్న ఆ గృహంలో ఉన్నటువంటి పరిచర్య చేసేవారు అయ్యగారు చనిపోయారు, ఏం రాశారు, ఏమన్నా ఉందా అని చూస్తుంటే, ఇదిగో ఈ వ్యక్తి కొరకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశా, ఇదిగో ఈ సంవత్సరం ప్రభు ఈయనను మార్చాడు, ఈయనను మార్చాడు, ఈయనను మార్చాడు. చివరిగా రాబర్ట్ ఇంకొక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇప్పటి వరకు ఆయన మారలేదు. ఇదొక్కటే నాలో ఉన్న ఓటమి, అది ఇంటూ కొట్టుంది, ఈయన కోసం ఏడుస్తూనే ఉన్నా అని ఆ ఉత్తరం ఆ యొక్క డైరీలో రాసి ఉంది. ఆయన చనిపోయాక ఆ శవాన్ని అంత్యక్రియ చేసే ముందు బయట పెట్టారు. ఆయన దగ్గర పరిచర్య చేసి ఆ సహోదరుడు వచ్చి చదువుతున్నాడు, ఈ దైవజనుడు ఇదిగో ఎంతమంది కొరకు ప్రార్థించారు, ఇదిగో పలాని విన్సెంట్, పలాని రాయల్స్, ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ వీళ్ళందరూ మారారని సంతోషంతో టిక్కులు కొట్టాడు. రాబర్ట్ ఇతని కోసం ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా, ఈయన ఒక్కడు ఇంకా మారలేదు, ఇతని కొరకు ఏడుస్తున్నా అని అది చదువుతూ ఉండగా ఆ రాబర్ట్ అనే ఆయన అక్కడే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఆ వ్యక్తిని నేనే, ఆ వ్యక్తిని నేనే. నాలట ఎగ్గుడి కొరకు ఇంత గొప్ప దైవజనుడు ఏడ్చాడా? ఈ దైవజనుడి కన్నీరు నన్ను ఆపలేకపోయింది అని అక్కడే పడి ఏడుస్తూ పాపాలు ఒప్పుకొని రక్షణలోకి వచ్చాడు. ఆ పరిచర్య చేసిన సహోదరుడు టిక్కుకొట్టిన అయ్యగారు వెళ్తూ కూడా ఈ వ్యక్తి కొరకు కన్నీరు కాడిస్తే చివరిగా ఈ వ్యక్తిని కూడా మార్చింది. డైరీలో, అయ్యగారి డైరీలో ఇంటూలు ఏమీ లేవు, ఓటమి లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనుడిగా మీ కొరకు, మీ గ్రామం కొరకు కన్నీరు కారుస్తున్నా. తండ్రి నన్ను నమ్మి ఆయన పని నాకు అప్పగించాడు, నా తండ్రిని సంతోషపెట్టాలి, ఆయన అప్పగించిన పని సంపూర్తి చేయాలి అన్నదే నా వేదన. మీతోనే కాదు, గ్రామం అంతా నిజ వెలుగులోకి రావాలి అన్నదే తండ్రి నాకు ఇచ్చిన భారము, బాధ్యత. దాని కొరకు కళ్ళు బాగోకపోయినా ఆయన పాదాలు పట్టుకొని అడుగుతూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా. డాక్టర్లు ఆడకూడదు అన్నారు, కానీ ఈ కన్నీరు చెమ్మగిల్లకుండా ఉండటం లేదు. నీ వంతులో నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పు. నీ కుటుంబస్తులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు నీతోనే ఉంటున్నారు. వారు ఇంకా త్రాగుల్లో, విగ్రహాలలో, జోదములో, భార్యను కొడుతూ, పరస్త్రీ వ్యామోహంలో, పరపురుషుల వ్యామోహంలో, వ్యభిచారంలో పడి కొట్టుకులాడుతుంటే చూస్తూ అలా వెళ్ళిపోతావా? వారి కొరకు ఒక్క పూట ఆహారం అని కన్నీరు కాచడం రాదా? ప్రసవ వేదన పట్టడం నీకు రాదా? తల్లి, తండ్రి, సహోదరుడా, యేసయ్య చెప్తున్నాడు. ఆయన మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా చెమట నేలపడే గొప్ప రక్త బిందువుల వలె అయ్యింది అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు అంత వేదన పడితే యేసయ్యని నమ్మాను అంటున్నావు. నశించిపోతున్న వారి కొరకు ఎంత వేదన పడుతున్నావు? ఏమీ పట్టకుండా అలాగే ఉంటావా? ఇప్పుడు నవ్వుతే రేపు ఏడుస్తావు, ఇప్పుడు ఏడ్చావా రేపు నవ్వుతావు. లూకాలోనే అంటాడు, ఇప్పుడు నువ్వు నవ్వావా, ఇప్పుడు ఏం పట్టలేదా, ఏడుస్తావు ఒకప్పుడు. లూకా సువార్త 6వ అధ్యాయం వెళ్దాం. 6వ అధ్యాయము 24వ వచనం. అమ్మా, అయ్యో లేదు, 21వ వచనం, 20వ వచనం చదువు, 20 నుండి వెళ్దాం. అందులో ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు, దేవుడి రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుతారు. ఇప్పుడు ఏడిస్తే మీరు నవ్వుతారు. ఇప్పుడు నవ్వారా, రేపు ఏడుస్తారు.
అయ్యో 25, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా ఆకలి కొంటారు, ఇప్పుడు నవ్వే వార్లారా దుఃఖపడి ఏడుస్తారు. ఇప్పుడు నవ్వుతావా, పట్టనట్టు ఉంటావా, ఏడుస్తావు. ఇప్పుడు కన్నీరు కాల్చి వేదన పడ్డావా, రేపు నవ్వుతావు. నీ మీదే ఉంది. నవ్వుతావో ఏడుస్తావో, ఏ సిద్ధం చేసుకుంటావో నాకు తెలియదు. యేసయ్య నీకు ఒక మాదిరి దారి ఉంచెళ్ళాడు. యేసయ్య దారిలో నడిచి వేదన పడి నశించిపోయే వారిని గెలుస్తావో, ఏ పట్టకుడు ఊరకి వచ్చి కూర్చొని వెళ్ళిపోతావో, ఊరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే రేపు ఏడుస్తావు. ఆ ఏడుపు తప్పుకోవాలంటే ఈ దినం ప్రసవ వేదన పట్టడం నేర్చుకో. ఒక బిడ్డ నీకు నీ ముందు కనపడుతుందంటే ఎంత వేదన పడ్డావు. మరొక ఆత్మను సంపాదించాలంటే అంత కన్నీరు కాచాలి, వేదన పడాలి కదా. పడుతున్న ఒక్క దైవజనుడు కానీ నేను ఒక్కనే ఏడవాలా? నీకు బాధ్యత లేదా? నీ గ్రామం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువులు, మీ బంధువులు, రక్త సంబంధికుల కొరకు బాధ్యత లేదా? ప్రభు ఆ మనసు మీకు ఇచ్చి మీ జీవితం ద్వారా ప్రభువే అనేక ఆత్మలను జయించును, గెలుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు చెప్పండి, ప్రభా ఎందుకు బాధ్యత లేనోడు అయ్యానయ్యా? మీ సేవకులు ఒక్కళ్ళు ఎంత బాధ్యత తీసుకోవాలా అయ్యా? వారేమో మా మధ్యకు వచ్చి ఎంతో వేదనతో కన్నీటితో బోధిస్తుంటే ఏమి పట్టనట్టుగా ఉండి వెళ్ళిపోతున్నాను. ఇది న్యాయమేనా? ఇప్పుడు నవ్వే వాళ్ళారా రేపు ఏడుస్తారు అంటున్నావు. ఇప్పుడు ఏడవటం నేర్పయ్యా. నశించే వారి కొరకు కన్నీరు కాచడం నేర్పయ్యా. బాధలో ఉన్నవారు, పాపములు కొట్టుకులాడుతున్న వారి కొరకు, వారి రక్షణ కొరకు కన్నీరు కాచడం ఇప్పుడే నాకు నేర్పయ్యా. యేసు ప్రభా మీ పాద సన్నిధిలో చేరావయ్యా. మీరు ప్రేమించి ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. మీరు తండ్రి నన్ను పంపారు అని సమయం ఆసన్నమైంది, ప్రజలందరూ రక్షణ కొరకు నా ప్రాణం పణంగా పెట్టాల్సిన దినం వచ్చేసింది అని ఒంటరిగా అలవాటు చొప్పున గెస్సమనే తోటకు వచ్చి గానుగలో ఎలాగా విత్తనాలు నలిగిపోతాయో అలాగా హృదయం ఎలాగ నలగగట్టుకొని కన్నీటితో మొరపెట్టి ఎలాగా ప్రభా చెమట నేలపడే గొప్ప రక్త బిందువుల వల్ల ఎలాగా వేదంతో ప్రార్థించినప్పుడు అయ్యింది. ఒకనాటి ఒక బిడ్డ జననం కొరకు ఒక వేదన చాలునా? బిడ్డకు జన్మయ్యాలంటే తల్లి అంత ప్రసవ వేదన పడుతుంది ప్రభా. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు మీ విషయమై ప్రసవ వేదన పడుతున్నా అని పౌలు గారు ఏడ్చాడు ప్రభా. పౌలు గారు ఎలా ఆత్మల కొరకు ఎంత కన్నీరు కాచాడు ప్రభా. ప్రభా మేము ఊరికే వచ్చి వెళ్ళిపోతున్నాము, కన్నీరు లేదు, ప్రార్థన లేదు, బాధ్యత లేదు, భారం లేదు, వింటున్నాము, వెళుతున్నాము. రేపు ఏడ్చేవారిగా ఉండనివ్వద్దు, రేపు నరకంలో ఏడవకూడదు. ఇప్పుడే ఆత్మల కొరకు కన్నీరు కాచటం, జయ జీవితం కొరకు కన్నీరు కాచటం, మా ఓటమి జయకరంగా మార్చబడినట్లుగా కన్నీరు కార్చటం, అనేక నిజ వెలుగులో తెచ్చే విధంగా ఆత్మల కొరకు కన్నీరు కార్చడం మాకు నేర్పు. ఒక జనము రావటం కోసం ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు, ఒక జనం కనాలంటే ప్రభా వేదన మాకు దయచేయి. మీరు చూపిన మాదిరిలో అడుగుల్లో నడవటం, మహారోదనతో కన్నీటితో మరణం నుండి తప్పించగల వానికి ప్రార్థన యాచనలో మీరు చేశావు. ఆ బాధ్యత భారము మాకు ఇవ్వు తండ్రి. ఈ వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి 30వ పాట 30. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను కాంచక తిరిగి తేనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగా లేంచితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే,
ఆనందమానందమే ఇహలోక సకల మహిమా పువ్వుల వలె వాడిపోవున్ వాడాదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ఆనందమానందమే. వాక్యం అర్థమవుతుందా ఏమా? మీలాంటి ఒక ఆమంట అయ్యగారు వాక్యం చెబుతుంది ఏడుస్తుందంట. ఏంటి ఏడుస్తుందంట? అయ్యగారికి చాలా సంతోషం అనిపించిందంట. అయ్యా అమ్మా దేవుడు మొత్తాన్ని నీ హృదయం అన్న తెరిచాడమ్మా, దా తల్లి ఏ వాక్యం మార్చిందమ్మా నిన్ను ఎంత కన్నీరు కారుస్తున్నావంటే అయ్యా అయ్యా అని ఏడుస్తుందంట. ఏంటంటే మీరు వాక్యం చూస్తుంటాయా, మీ గడ్డ ఉంది కదయ్యా, మీ గడ్డ లాగానే మాకు కూడా ఒకటి గడ్డ ఉండేది, ఒక మేకపోతుందయ్యా, మేకపోతు కూడా మేస్తుంటేనయ్యా, నేను అన్నం తింటినప్పుడు దానికి గడ్డి పెడితే అది అటు మేస్తా ఉంటే మీకు లాగా గడ్డను తిరిగి తిప్పేదయ్యా, మేకపోతు వాడు ఎత్తుకుపోయాడయ్యా, మీ గడ్డను చూస్తుంటే మీరు మాట్లాడుతుంటే మీ గడ్డ ఎట్ట ఊగుతుందో నా మేకపోతు గడ్డ కూడా అట్టాగి ఊగేదయ్యా, ఆ మేకపోతు వాడు ఎత్తుకుపోయాడో అని ఏడుస్తుందంట. ఓరే పిచ్చిదల్లే, ఏదో వాక్యం విని మారేవనుకుంటే ఏడ్చావనుకుంటే ఇదేం బుద్ధి తల్లి నీకు? మేకపోతే అది జంతువు అమ్మా, దానికి ఆత్మ లేదు, దానికి ఒక వెల ఉంది, మానవుడికి వెళ్ళలేదమ్మా, ఇంత బుద్ధి లేని దాని అయ్యావు నువ్వు ఛీ అని అయ్యగారు తిట్టి ప్రభా ఈ బుద్ధి లేని దానికి బుద్ధి వేయ అని ప్రార్థన చేశాడట. మీరు కూడా అట్లాంటినా చెప్పండి? ఎంత నేర్పుగా నేర్పినా నాట్యం వాడిన వాళ్ళు అయిపోయారు కదా. వేదన పడండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ఎంతమంది నీ బంధుమిత్రులు నిజ దేవుళ్ళకి రాలేదు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఏ కాడికి మీ పనులు మీరేనా, రేపు ఈ పనులు మిమ్మల్ని పర్లాకానికి తీసుకెళ్ళవు. ప్రభు మన కొరకు ఎంత వేదన పడుతున్నాడు మన రక్షణ కొరకు. మరి ప్రభువుని నమ్మినప్పుడు మనకు కూడా ఆ వేదన రావాలి కదా. సరేనా? సరే, ఓకే. అయ్యగారు కొందరు, అమ్మగారు కొందరు, మీ అందరు కొందరు. మొన్న డబ్బులు ఇవ్వాలి, మా మామయ్య కొడుకు 25,000 దాకా ఇవ్వాలి, వడ్డీ డబ్బులు. అవి ఇస్తాడా ఈడ వడ్డీకి వడ్డీ కట్టి 30,000 ఇవ్వాలైతే అసలు వడ్డీ కట్టిస్తాను, అసలైతే ఇవ్వలేనక్క అని 37,000 ఇచ్చాడు వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చి. ఇస్తే సాధ్యం చెప్పుకుంటా ప్రభా ఇచ్చేటట్లేడు అనుకున్నా, ఇచ్చాడు. అందువల్ల దేవుని స్తోత్రం. వడ్డీ ఇవ్వలేడు దేవుడు జ్ఞాకి పెట్టు. ఇవ్వను అనుకున్నవాడు దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ఈ పిచ్చియే కాదు, ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ఒకరోజు ఈ డబ్బులన్నీ వదిలేయాల్సిందే, అన్నీ వదిలేయాల్సిందే. మనం ఒక స్థలం ఉండాలి, పరలోకమా నరకమా అయ్యి ఒకటే, ఒక్క స్థలమే ఉండేది చివరిలో. నువ్వు ఏం చేసినా ఒక దినం వదిలేయాలి అన్నీ. నిత్యం ఉండే ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలవి, ఏవి మాన్యమైనవి, ఏవి పవిత్రమైనవి వాటి మీద మనసు పెట్టండి. ఫిలిప్పీ 4 అవి పెట్టండి, వాటి మీద మనసు పెట్టండి. ఓకే. యేసు ప్రభువా మీరు ఇచ్చే వాక్కులు బట్టి వందనాలు. మేలు చేసావు ఈ సహోదరికి, డబ్బులు ఈయన అనుకున్నవాడు ఇచ్చాడు, నీ దయే వందనాలు. ఇవి కాదయ్యా, ఆత్మల కొరకు వేదన పడాలయ్యా. ఏదో ఒక దినం ఈ లోకాన్ని మేము వదలాలి. మాతో కాదు, మేము నశించే అనేకులను చూడగలిగిన కన్నులు మాకు ఇమ్ము తండ్రి. ఒక దైవజనుడే కన్నీరు కాచటం ఆ వేదన పడతాడా? ప్రసవ వేదన మేము పడొద్దా? మీరిచ్చిన దారిలో మహారోదనతో కన్నీళ్ళతో మొరపెట్టారు. ఒక్కలే గెచ్చమనే తోటలో నైనా మహావేదనతో ఆతురతతో మీరు చేసిన ప్రార్థన నేలన పడే చెమట, నేలన పడే గొప్ప రక్త బిందువుల వలె అయ్యింది. అలాంటి బాధాభరితమైన ఆత్మను మాకు ఇమ్ము తండ్రి. నశించే ఆత్మల కొరకు కన్నీరు కాచటం నేర్పు తండ్రి.
ఆత్మల భారము మాకు కావాలి తండ్రి, మీ మనసు మాకు కావాలి తండ్రి. మందలో చేరని గొర్రెలు కోట్ల కొలది ఉన్నాయి, వేరే దొడ్లో ఉన్న గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను తేవాలి అని మీరు అన్నారయ్యా. అయ్యా, వేరే దొడ్డిలో ఉన్నాయి గొర్రెలు నేను ఎరగక నన్ను నమ్ముకోకుండా ఉన్నాయి, వాటిని కూడా నేను తేవాలి అన్నావు. నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కాచావు ప్రభా. ఆ భారమో బాధ్యత మాకు ఇమ్ము తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయి, భద్రపరచు, ఫలాలు ఇవ్వు. ఆ యొగ్గిని నా ప్రార్థన ఆలకించు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు గలతీ 4:19 దైవజనుడు కన్నీరు కాచాడు, వేదన పడ్డాడు, ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే అంతవరకు ప్రసవ వేదన పడుతున్నా అన్నాడు ప్రభా. యెషయా 66:8 ఒక జనము కంటానికి ఒకనాడు ప్రసవ వేదన చాలదు అన్నాడు. అనేకులను మేము గెలవాలి, నిత్యము కన్నీరే మా కన్నులకు ఆహారం కావాలి. కాబట్టి దయతో ఆ భారము బాధ్యత మాకు ఇవ్వు తండ్రి. మీకున్న మనసు మాకు కావాలి, ఆ మనసు మాకు ఇవ్వు. నశించేవారు రక్షించాలన్న మనసే మీకు ఉండేది తండ్రి. అప్పగించిన పని లోక పాపమంతా నేను మోయాలి, లోకమంతటిని రక్షణలోకి తేవాలి అని ఒంటరిగా గెస్సమనే తోటలో కన్నీరు కాచావు అయ్యా. ఆ కన్నీరే మమ్మలను రక్షణలోకి తెచ్చింది. కాబట్టి ప్రభా, మీకున్న మనసు, భారము, బాధ్యత, వేదన మాకు ఇవ్వండి. మీ కొరకు మమ్మల్ని జీవింప చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, యేసుకున్న మనసు మనము కలిగి, నశించే ఆత్మల పట్ల భారము బాధ్యత కలిగి, యేసయ్య మహావేదనతో ఎలాగా